నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపే ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం భారీ భద్రతా దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేసిన ఎన్నికల సంఘం రేపు ఎన్నికల ఫలితాల దృష్ట్యా టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన పార్టీ అధినేత చంద్రబాబు పండుగ వాతావరణంలో సందడి చేసిన టీడీపీ శ్రేణులు, సీఎం చంద్రబాబు అంటూ హోరెత్తించిన టీడీపీ శ్రేణులు. సంబరాలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ శ్రేణులకి పిలుపునిచ్చిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఎక్కడ మాట్లాడటం లేదన్న సజ్జల, ఎవరిని అపోహలు సృష్టించినా రేపు వైసీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని వెల్లడి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని, ఆ తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని మీనా వివరణ. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం శరవేగంగా పూర్తి చేసింది. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆ రోజే వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు 33 ప్రదేశాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి అవి పూర్తయిన తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లు లెక్కించనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 4 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. చీమ చిటిక్కుమన్నా పసికట్టేలా కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీని పెట్టారు. ఉదయం 5 గంటలకే లెక్కింపు టేబుళ్లు సంబంధిత అధికారులకు కేటాయిస్తారు. ఆ తర్వాత గోప్యత పాటిస్తామని సంబంధిత నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం చేయిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఒకవేళ ఆ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకపోతే వాటి లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ సిబ్బంది ఒక్కొక్కరు నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈవీఎంలోని రిజల్ట్ బటన్ మీద నొక్కగానే కనిపించే ఓట్ల సంఖ్యతో పాటు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించి అధికారులు నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ఏజెంట్లు, మైక్రో అబ్జర్వర్ సంతకం తీసుకుని ఎవరికి అభ్యంతరం లేదనుకున్న తర్వాతే ప్రతి రౌండ్ ఫలితాలు వెల్లడిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కించే ప్రక్రియను ఈసీ నిర్దేశించింది. ప్రతి నియోజకవర్గంలోనూ పోలింగ్ కేంద్రాల నెంబర్లను లాటరీ తీసి ఆయా వీవీప్యాట్లను లెక్కించేలా నిర్ణయం తీసుకుంటారు. ఓటు వేసేటప్పుడే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ గా పిలిచే వీవీప్యాట్లలో సదరు ఓటు ముద్రణ అవుతుంది. ఈవీఎం, వీవీప్యాట్ల మధ్య ఏవైనా వ్యత్యాసం ఉంటే రెండోసారి లెక్కిస్తారు. వీవీప్యాట్లలో స్లిప్పులు లెక్కింపు పూర్తయ్యేంత వరకు ఫలితాలు అధికారికంగా ప్రకటించారు. రేపు ఎన్నికల ఫలితాల సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు విచ్చేశారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ కేంద్ర కార్యాలయం సందడి వాతావరణంగా మారింది. రేపు ఉదయం 11 గంటల కల్లా ఫలితాల ట్రెండ్ అర్థమైపోతుందని, వైసీపీ శ్రేణులు సంబరాలకి సిద్ధం కావాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎవరిని అపోహలు సృష్టించినా రేపు వైసీపీ విజయం సాధించడం ఖాయమని సజ్జల ఉద్ఘాటించారు. రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఒకవేళ టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తారని అనుకుంటే ఈ 2 రోజులు సంయమనంతో ఉంటే సరిపోతుందని, కానీ వాళ్ళేదో రకంగా హడావుడి చేయాలని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సజ్జల విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తున్నారని, లేఖలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక రేపు కౌంటింగ్ రోజున వైసీపీ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి మరొకసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తయి ఫలితంపై డిక్లరేషన్ తీసుకునేంత వరకు ఏజెంట్లు అక్కడి నుంచి కదలొద్దని చెప్పారు. కానీ మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఆయన మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. చాలా గుమ్మనంగా వ్యవహరిస్తున్నాడు. బహుశా రేపు కౌంటింగ్ రోజున ఫలితాలు ఎలా వస్తాయో ఆయనకు అర్థమై ఉంటుంది. అందుకోసం మానసికంగా సిద్ధమైనట్లు ఉన్నారు. ఇక లోకేష్ దేశంలోనే ఉన్నట్లు లేడు. ఇవాళ వచ్చాడా, ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నట్లు లేడని ఆయన ఎద్దేవా చేశారు. అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్, క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం. కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము. సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్, మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. నువ్వు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు. ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదైనా సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు. ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్. దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ. దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వయలేషన్. నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్సే నువ్వు వయలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అదే రైట్ చేశాం. బట్ కోర్ట్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్చర్. కాలేమని అది కోర్టు కెన్ టేక్ దట్ కాల్. అది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏదుందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్గా వాడుకున్నాం. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని, ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని మీనా తెలిపారు. మొదట నర్సాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు. ఈ 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తవుతుందని చెప్పారు. అటు చంద్రగిరి, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు అన్నిటికంటే ఆఖరున వెలువడతాయని, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి 29 రౌండ్ల పాటు ఓట్లను లెక్కిస్తూ ఉండటమే అందుకు కారణమని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు రేపు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య వెలువడతాయని చెప్పారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీ చేయగా 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేశారని వెల్లడించారు. మనము మన ఎలక్షన్ స్టేజ్కి ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. రేపు కౌంటింగ్ ఉంది. మార్నింగ్ 8 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన మన ఈ జర్నీలో 16th March ఎలక్షన్ వాజ్ అనౌన్స్డ్, 13th May పోలింగ్ జరిగింది. రేపు మనం కౌంటింగ్ జరుగుతుంది. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 454 మంది పోటీ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2387. ఫైనల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ మనకు 46,389. ఇది ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. తర్వాత మన రాష్ట్రంలో ఉన్న 4.13 crore
voters. This does not include the service voters. Except service voters, 4.13 crore voters మనకు ఉన్నారు. దాంట్లో 3.33 crores voters they utilize their franchise. Polling percentage మనకు 80.66 వచ్చింది. This is EVM voting percentage. 1.2% యాడ్ చేస్తే టోటల్ మనకు 81.8% పోలింగ్ జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2% మోర్ దెన్ ద లాస్ట్ 2019లో జరిగిన ఓటింగ్ శాతంకి. పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది. ఐ కుడ్ సే ఆల్మోస్ట్ 92-93% వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 26,473 ఇది అబ్సెంటీ ఓటర్స్ కింద, అంటే 85+, తర్వాత పీడబ్ల్యూడి కేటగిరీ కింద. ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ 4.61 lakh. దిస్ ఇన్క్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా, ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఇంతకుముందు సెపరేట్ ఇచ్చాము మనము, కానీ ఇప్పుడు కలిపి 4.61 crore ఇంక్లూడింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసింది, తర్వాత ఇసెన్షియల్ సర్వీస్ వాళ్ళు చేసిన ఓటింగ్ రెండు. గన్నవరం విమానాశ్రయానికి విచ్చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆయన తల్లి నారా భువనేశ్వరికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రేపు జరిగే కౌంటింగ్ లో కూటమి విజయం సాధిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రోజు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, ఎన్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం కలిసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. లోకేష్ యువగలం ఉద్యమ నేత, ఎన్నికల ప్రక్రియ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారని నారా లోకేష్ని ప్రశంసించడం జరిగింది. ఆ సందర్భంలో లోకేష్ స్పందిస్తూ కేశినేని శివనాథ్ చిన్ని మెజారిటీ ఎంత వస్తుందని అడిగిన ప్రశ్నకు గురునాథం స్పందిస్తూ 1,00,000 దాటుతుందని చెప్పడం జరిగింది. శివనాథ్, చిన్నితో పాటు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని తెలపటం జరిగింది. అలాగే లోకేష్ కూడా మంగళగిరిలో రాష్ట్రంలోని భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అత్యధిక అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోబోతుందని చెప్పారు. స్వాగతం పలికిన వారిలో దళితరత్న రాష్ట్ర ఎస్సీల అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్, నరసింహ చౌదరి, సంఖ్య విశ్వనాథం, అబీద్ హుస్సేన్, సతీష్ తదితరులు ఉన్నారు. ఇబ్రహీంపట్నంలోని నోవా నిమ్రా కళాశాలలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పలకాలు, రాష్ట్ర పోలీస్ శాఖ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. అడుగడుగున పోలీస్ గస్తీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్దకు పాసులు లేనిది అనుమతించేది లేదని పోలీసులు చెబుతూ ఉన్నారు. ఇబ్రహీంపట్నం చుట్టూ భద్రతా వలయంను ఏర్పాటు చేసి 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 4న ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా వద్ద కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి గాను కౌంటింగ్ జరగనుంది. దీంతో ఇబ్రహీంపట్నంని దిగ్బంధనం చేశారు పోలీసులు. ఇబ్రహీంపట్నం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందువలన ఎక్కడా కూడా 4 మించి జనాలు గుమికూడు ఉండరాదని, అలా ఉన్న చోట కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో అనుమతులు లేకుండా ఎవరూ రావద్దని హెచ్చరిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఎవరు నివాసం ఉండరాదని, లాడ్జీలు, ఫంక్షన్ హాల్లో సైతం ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు గత 3 నెలలుగా మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించి పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసే దిశగా కష్టపడి పనిచేశారని నందిగామ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరా సౌమ్య తెలిపారు. సోమవారం కాకానీ నగర్ కార్యాలయంలో ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో మాట్లాడుతూ జూన్ 4వ తేదీన కౌంటింగ్ రోజు కూటమి కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల్ని కాపాడాలని తెలిపారు. ఎన్నికల కోడ్ 144 సెక్షన్ అమల్లో ఉన్నందువలన ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ చేసుకుని అధికారులు, పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. నందిగాం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారం. దాదాపు 3 నెలలు మనం మండుటెండలు సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం ముగించుకొని పోలింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. చివరిగా రేపు 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేకుండా, అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడుకుందాం. ముఖ్యంగా మనం అందరం కూడా ఎన్నికల కోడ్ 144 సెక్షన్ ఉంది కాబట్టి పోలీసులకి, అధికారులకి సహకరిద్దామని
శాంతియుతంగా ఈ కార్యక్రమం జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అజిత్ సింగ్ నగర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడైన వేముల సతీష్ కుమార్ ఇంటికి చేరుకున్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయ్యి అతడు ఇప్పటివరకు నెల్లూరు జైల్లో ఉన్నాడు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అధికారులు జైలు నుంచి విడుదల చేశారు. న్యాయవాది సలీంతో కలిసి వేముల సతీష్ కుమార్ వడ్డెర కాలనీలోని ఇంటికి చేరుకున్నారు. బంధుమిత్రులు, స్థానికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటనలో తనకు సంబంధం లేదని తెలిపాడు. వైకాపా నాయకులు 300 రూపాయలు ఇస్తానంటే వడ్డెర కాలనీ ఆర్చి వద్ద నిలబడ్డానని తెలిపాడు. కావాలని నన్ను ఈ కేసులో ఇరికించారని వివరించారు. న్యాయవాది సలీం మాట్లాడుతూ సతీష్ నేరం చేయలేదని ముందు నుంచి చెబుతూనే ఉన్నారని తెలిపారు. ఆయన్ని బెయిల్పై బయటకు తీసుకువచ్చానని, ఈ కేసులో అతనికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని తెలిపారు. కాగా ఈ కేసులో వడ్డెర కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వేముల దుర్గారావును అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఈ కేసుతో సంబంధం ఉందని వారు చెప్పడంతో వడ్డెర కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బోండా ఉమామహేశ్వరరావు పేరు చెప్పమని తీవ్ర స్థాయిలో పోలీసులు ఒత్తిడి చేసిన దుర్గారావు చెప్పలేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై అలజడి చెలరేగటం, పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న దుర్గారావును చూపించాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం కావడంతో వేముల దుర్గారావును వదిలివేశారు. దుర్గారావు కూడా నిన్న సాయంత్రం సతీష్ కుమార్ ఇంటి వద్దకు వచ్చారు. ఈ కేసులో సతీష్ కుమార్ పేరు వినిపించగా దాన్ని అడిగేందుకు వస్తే తనను కూడా అక్రమంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని దుర్గారావు పేర్కొన్నారు. కింద మెన్షన్ చేయరాదని కోర్టుకి గట్టిగా వాదించాను. మరి కోర్టులో కూడా పోలీస్ తీసుకొచ్చిన రిపోర్ట్స్ కూడా అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది. ఆ ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. దాని తప్ప ఏం లేదు అని నేను వాదించాను. మరి జగన్మోహన్ రెడ్డికి, సతీష్కి అసలు శత్రుత్వం కూడా ఏం లేదు. సతీష్ ఒక మామూలు అబ్బాయి, అతను ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం కొడుకు, ఇప్పుడు సీఎం. అతనికి ఇతనికి అసలు కంపారిజన్ చేసి అసలు ఎక్కడ కూడా శత్రుత్వం ఎస్టాబ్లిష్ అవ్వదని కోర్టుకి నమ్మించాను. మరి ఇది ఏముందంటే జగన్మోహన్ రెడ్డి అందులో బాధితుడు ఉన్నాడు. ఆయన 161 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. ఆయన విధి విధాన్ని గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా వైలేషన్ చేశారని నేను కోర్టుకి కన్విన్స్ చేశాను. సో ఆ బేస్ మీద కోర్టు నమ్మి అతనికి బెయిల్ ఇచ్చింది. సార్ సతీష్ ఒప్పుకున్న, సలీం ఒప్పుకున్న, పోలీస్ దగ్గర ఒప్పుకుంటే అది చల్లదు. అది ఆర్టికల్ 20 క్లాస్ 3కి వైలేషను, మరి ఎవిడెన్స్ యాక్ట్ 25కి వైలేషను, ఎన్డీపీ యాక్ట్ 67కి వైలేషను. ఇప్పుడు నేనే చెప్తాను జగన్మోహన్ రెడ్డి మీద రాయి చేశానంటే అది నా మీద కేసు కట్టడానికి రైట్ లేదు. పోలీస్కి ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎస్టాబ్లిష్ చేస్తేనే అవుతుంది. అలా అయితే అందరు ముద్దాయి అవుతారు. సో నాకు ఈ కేసుకి అయితే ఏం సంబంధం లేదు సార్. మేము కొట్టలేదు, మమ్మల్ని కావాలని ఇరికిచ్చారు. మేమైతే కొట్టలేదు. అసలు మేమైతే అక్కడ ఏం కోరలేము సార్. మేము కొట్టలేదు. మాకు ఈ కేసుకి ఏం సంబంధం లేదు. మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టలే కానీ భయపెట్టించారు సార్. అంటే గన్లు దగ్గర పెట్టి భయపెట్టించారు సార్. అంతే. మా రాలేను అనుకున్నా సార్. మాచల్ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మాచల్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మాచల్ల నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మాచల్ల నియోజకవర్గం వెళ్లేందుకు అంగీకరించలేదు. కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు పిన్నెల్లి వెళ్లకూడదని స్పష్టం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉపశమనం కలిగించి హైకోర్టు తప్పు చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతులకు ఖరీఫ్ పంటకు సంబంధించి వివిధ రకాల విత్తనాలు పంపిణీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారుల్ని ఆదేశించారు. ఎక్కడైనా నకిలీ లేదా మొలకెత్తని విత్తనాలను రైతులకి పంపిణీ చేస్తున్నట్లు లేదా చేసినట్లు ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి అందుకు బాధ్యులైన సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఖరీఫ్ 2024 సబ్సిడీయేతర విత్తనాల సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ పంట సాగుకు రైతులు సన్నద్దమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వరి, వేరుశెనగ, పత్తి తదితర రకాల విత్తనాలను సకాలంలో అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన వివిధ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సకాలంలో అందుబాటులో ఉంచామని చెప్పారు. విత్తనాల సరఫరా పరిస్థితుల్ని వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. విత్తనాల పంపిణీపై వ్యవసాయ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలలో కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సుభిక్ష పాలన అందిస్తారని బీజేపీ నాయకులు బొబ్బిలి లీలా కుమార్ స్పష్టం చేశారు. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో రాక్షస పాలన అంతమవుతుందని తెలిపారు. సోమవారం బీజేపీ నాయకులు బొబ్బిలి లీలా కుమార్ ఆధ్వర్యంలో గొల్లపాలెం గట్టు సాయిబాబా గుడిలో కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, అందుకే మార్పు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఎన్నికల ఫలితాలలో కూటమి విజయడంకా మోగిస్తుందని, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, సెంట్రల్లో బోండా ఉమ, తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని తెలిపారు. కూటమి అభ్యర్థులకు సాయిబాబా ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సున్నపు శ్రీనివాసరావు, జగదబి నాగరాజు, మీసాల శివలింగం, చింతలపూడి బేబీ రత్నకుమారి, మాతాంగి ప్రకాషు, నీలపు లోకేషు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో రేపు జరగబో కౌంటింగ్ నందు ఎన్డీఏ కూటమి రాష్ట్రాలందు ప్రపంచంలో చేయబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన వారు ముఖ్యమంత్రి పదవిని చేపడతారని చెప్పేసి బాబా గారి సాక్షిగా, బాబా గారి ఆశీస్సుతో వారికి ఆశీస్సులు అందజేస్తున్నాం. మరి నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా పదవి చేపడుతున్నారు. ఈ సందర్భంగా మా ఆంధ్ర రాష్ట్రం నుండి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గతంలో పాలించిన పాలన విధానంలో మరి ఇప్పుడు జరగబోగు పాలన అంటే మన చంద్రబాబు నాయుడు గారు రావడం కోసం ప్రజానీకం అంతా ఎదురు చూస్తుంది. మంచి పాలన అందిస్తారు. అందరికీ సంక్షేమం, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి జరుగుద్దని, విద్యార్థులు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి బాబా గారి ఆశీస్సులతో కూటమి అభ్యర్థులందరూ మంచి మెజార్టీతో గెలవాలని, అందులో విజయవాడ నుండి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు, పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు, సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమా గారు మరియు దేవకుమారి, ఎన్డీఏ కూటమి కంపల్సరీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రాష్ట్ర విభజన జరిగే 10 సంవత్సరాలు గడుస్తున్న నేటికి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, ఈ ఆత్మఘోష ఎప్పటికీ తీరుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలోనే రాజధాని అంశంపై చట్టంలో పొందుపరిచి ఉంటే నేడు ఇబ్బందులు ఉండేవి కాదని తెలిపారు. విభజన సమయంలో జరిగిన తప్పుల వలన రాష్ట్రం తీవ్ర అప్పుల పాలైపోయిందని విమర్శలు గుప్పించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడిచిందని తెలిపారు. ఒక రాష్ట్రం సంబరాలు చేసుకుంటూ ఉంటే మన రాష్ట్రం ఏం జరుగుతుందా అని చూస్తున్నారని అన్నారు. మెడ్రాస్ నుంచి విడిపోయి ఇబ్బందులు పడ్డాము. హైదరాబాద్ నుంచి 2014లో అవమానంతో విడిపోయామని అన్నారు. నేటికి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఈ ఆత్మఘోష ఎప్పటికి తీరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలోనే రాజధాని అంశంపై చట్టంలో పొందుపరిచి ఉంటే నేడు ఇబ్బందులు ఉండేవి కాదని తెలిపారు. విభజన సమయంలో జరిగిన తప్పుల వలన రాష్ట్రం తీవ్ర అప్పుల పాలైందని తెలిపారు.
లక్షల కోట్లు అప్పులు తెచ్చారు, కనీసం 65,000 కోట్లు అభివృద్ధికి ఖర్చు చేయలేదు. రాష్ట్రం ఆల్రెడీ దివాలా తీసేసింది, దారుణమైన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోపోతున్నామని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఏదైనా మంచి చేయాలని ఉంటే ఆంధ్రజాతిని రక్షించాలని, ఉంటే ఏదైనా అభివృద్ధి చేయాలని, ఆర్థిక విధానాలు రూపొందించేటప్పుడు పౌర సమాజాన్ని సంప్రదించాలని సూచించారు. రెవెన్యూ లోటు మరో 10 ఏళ్లు అడగాలని, పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో కక్ష వాతావరణం పోవాలని తెలిపారు. రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి వాతావరణంలో కంపెనీలు రాష్ట్రానికి రావని, ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆస్తులు పక్క రాష్ట్రాల్లో ఉన్నాయని విమర్శించారు. ఇక్కడ ఆస్తులు ఉంటే కక్ష వాతావరణం తగ్గుతుందని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించి రాష్ట్ర బాగు కోసం కృషి చేయండి, లేదా ఆ రాష్ట్రంలోనే ఉండిపోవాలని హితో పలికారు. మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆంధ్రజాతి ఆత్మఘోష తీరేనా అన్న అంశం మీద ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఒక రాష్ట్రం విడిపోయింది, 2 రాష్ట్రాలు అయ్యాయి. ఒక రాష్ట్రం ఏమో సంబరాలు జరుపుకుంటా ఉంది, ఇంకో రాష్ట్రం ఏమో ఏం జరుగుతుందో అర్థం కాకుండా దివాలా అంచుకెళ్ళిన పరిస్థితి చెప్పాలంటే. అంటే మన ఘోష ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అనుకోవాలి. ఆంధ్రజాతి ఆత్మఘోష ఈ రోజు నుంచి ఉందా అంటే మనం చూసుకుంటే చరిత్ర నుంచి కూడా ఆ రోజు మద్రాసులో అవమానించబడ్డాం. మద్రాసు నుంచి అవమానించబడ్డారు కాబట్టి ఆ రోజు పొట్టి శ్రీరాములు అన్ని రోజులు ప్రాణత్యాగం చేయడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి. అక్కడి నుంచి విజయవాడ వచ్చే పరిస్థితుల్లో మళ్ళీ రాజధానిని కర్నూలుకు మార్చడం, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి మార్చడం. అలా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా రోజు అవమానాలు తెలంగాణ వాళ్ళతోటి, అక్కడ కూడా అవమానపడ్డ పరిస్థితులు మన ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అలా 2014 వరకు జరిగిన పరిస్థితి. ఆ రోజు మళ్ళీ ఇలా జరుగుతున్న పరిస్థితులు ఉంది కాబట్టి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం జయాంధ్ర నినాదం తీసుకోవడం, అప్పుడున్న పెద్దలందరూ కూడా ఆ రోజు పాల్గొనడం, ముఖ్యంగా వెంకయ్యనాయుడు కానీ, వెంకటరత్నం గారు కానీ, వసంత నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపే ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. భారీ భద్రతా దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేసిన ఎన్నికల సంఘం. రేపు ఎన్నికల ఫలితాల దృష్ట్యా టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన పార్టీ అధినేత చంద్రబాబు. పండుగ వాతావరణంలో సందడి చేసిన టీడీపీ శ్రేణులు. సీఎం చంద్రబాబు అంటూ హోరెత్తించిన టీడీపీ శ్రేణులు. సంబరాలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ శ్రేణులకి పిలుపునిచ్చిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఎక్కడ మాట్లాడటం లేదన్న సజ్జల, ఎవరిని అపోహలు సృష్టించినా రేపు వైసీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని వెల్లడి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని, ఆ తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని మీనా వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.